Good morning, church. సంఘానికి Praise the శుభోదయం. Lord. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Thank you for your presence over here, God. మీ అందరూ మరి ఇక్కడికి వచ్చినందుకు మీరు ఇక్కడ ఉంటాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. It's a pleasure to be in the presence of God. దేవుని సన్నిధిలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. Give a praise to the God. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. I thank God for giving this opportunity to share the God's word. మీతో కలిసి ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. Today's scripture portion is taken from the John chapter 15 verse 26. మరి ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం మనం చదువుతాం. Please stand up for reading the God's word. మనం బైబిల్ వాక్యాన్ని చదవడానికి దయచేసి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుదాం. But when the helper comes, whom I will send to you from the Father, the Spirit of truth, who proceeds from the Father, he will bear witness about me. 26వ వచనం యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం దయచేసి చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. Let's do our Bible pledge. Please bring your Bibles close to your heart. దయచేసి మీ బైబిల్ను మీ హృదయానికి దగ్గరగా తీసుకురండి. బైబిల్ ప్రత్యేకత మనం చదవాలి. Your word is written in my mind. Your word is hidden in my heart. Your word is lamp unto my feet and a light for my path. I will seek you with all my strength. I choose to live my life according to your word. Your word, O Lord, is eternal. Please be seated. దయచేసి కూర్చోండి. This week we are starting a new sermon series called Care. మరి ఈ వారం నుండి ప్రసంగంలో వరుసలో క్రమంలో 3వ భాగంగా మరి ఆదరణ గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. Care means Christ always responds to everyone. మరి ఆదరణ అనగా మరి ప్రతి ఒక్కరి పట్ల యేసుక్రీస్తు చూపించేటువంటి ఒక స్పందనగా మనం చూడొచ్చు. God cares for us more than we think. యేసుక్రీస్తు దేవుడు మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మన గురించి ఆదరణ చింత కలిగి ఉన్నాడు. He takes care of us more than our parents. మనలను మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడు. How a bird takes care of chicks under her wings, but God will cover with his feathers under her wings. You will find refuge. మరి పక్షులు ఏ విధంగా మరి చిన్న పిల్లలు తల్లి అయినటువంటి పక్షి రెక్కల కింద ఏ విధంగా దాచుకొని ఆదరణ పొందుతుందో అలాగే తండ్రి దేవుని యొక్క రెక్కల నీడలో మనకు కూడా ఆదరణ కలుగుతున్నది. As shepherd goes after the lost sheep, our God takes care of us, bring us back when we are lost. మరి ఒక గొర్రెలు ఏదైనా తప్పిపోయినప్పుడు ఏ విధంగా వెతికి పట్టుకొని రక్షిస్తాడో తీసుకుంటాడో అలాగే దేవుడు కూడా మన పట్ల మనం ఎక్కడైనా తప్పిపోతే మనం వెతికి మరి పట్టుకొని దగ్గరికి చేర్చుకునేటువంటి వాడైనాడు. As the children of God, we are called to follow Christ as an example. మరి కాబట్టి దేవుని పిల్లలముగా మనము యేసుక్రీస్తు మార్గంలో జీవిస్తూ ఆయనను మనం మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలి. Christ always responds to everyone when he was on the earth. మరి యేసుక్రీస్తు ఆయన భూమి మీద జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన శ్రద్ధ చూపించాడు. ప్రతి ఒక్కరి పట్ల స్పందించాడు. Now as children of God, we are called to do that. మరి దేవుని పిల్లలముగా మనము అలాగే చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. So care means Christians always responds to everyone. మరి కేర్ ఈ యొక్క ఆదరణ అనగా మరి క్రైస్తవులు ప్రతి ఒక్కరి పట్ల మనం కూడా స్పందించాలి, వారి పట్ల మరి శ్రద్ధ చూపించాలనేటువంటిది ప్రాముఖ్యమైనది. As God called us his feet and hands. దేవుడు మనలను తన చేతులుగా తన కాళ్ళుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. As a children of God, we need to take
of others. మరి అలాగే మనం దేవుని పిల్లలుగా ఇతరుల గురించి శ్రద్ధ చింత మనము కలిగి ఉండాలి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. To do this, we need the help of the Holy Spirit to respond like Christ. మరి యేసుక్రీస్తు ఏ విధంగా అందరి పట్ల శ్రద్ధ చూపించాడో ఆ విధంగా చేయాలంటే ఖచ్చితంగా మనకి దేవుడి సహాయం అనేది తప్పనిసరిగా కావాలి. This week we will discuss how the Holy Spirit helps us personally and for the ministry in every area of our lives. మరి ఈ వారం నుండి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనము ఇతరుల పట్ల ఇతరులకు సేవ చేసేటప్పుడు దేవుడు ఎంత ప్రాముఖ్యమైన సహాయాన్ని మనకు అందిస్తాడనేటువంటి విషయాలు మనము చూద్దాం. As we read in the scripture, మనము వాక్యంలో చదివినట్లుగా but when the helper comes, whom I will send to you from the Father, మరి ఇక్కడ తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త వచ్చినప్పుడు, here Christ is saying he will send a helper from the Father. మరి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు తండ్రి యొద్ద నుండి నేను ఒక ఆదరణకర్తను నేను పంపుతాను అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. In John chapter 15 and verse 26, the Greek word that is translated helper is paraclete. Helper translation. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆదరణకర్త అనేటువంటి మాట దగ్గర ఉన్నటువంటి పదాన్ని మనం గమనించినట్లయితే గ్రీకు పదంలో ప్యాసిలైట్ అనగా సహాయకుడు అని అర్థం వస్తుంది. In various translation it is translated in various ways. మరి ఇంకా అనేక భాషలలో దీనిని అనేక విధాలుగా కూడా మనం చూడవచ్చు. It is translated as helper, అది ఆదరణకర్త అనగా సహాయకుడు అని, comforter, ఆదరించేవాడు అని, counselor, అలాగే ఆలోచన చెప్పేటువంటి వాడని, advocate, అలాగే సలహాలు ఇచ్చేటువంటి వాడు అని, and friend. అలాగే ఒక మిత్రుడు అని కూడా మనం చూడవచ్చు. But I find no problem with any of this translation. అయితే ఈ యొక్క తర్జుమాలలో ఇన్ని విధాలుగా చెప్పబడింది. నాకు ఈ తర్జుమాల నుండి ఎలాంటి అభ్యంతరం నాకేం లేదు. Because all of these translations show me the deeper working of the Holy Spirit. ఈ తర్జుమాలలో ఈ భాషలన్నిట్లలో ఉన్న పదాన్ని చూసినప్పుడు ఇవి దేవుని యొక్క ఆదరణ ఎంత లోతుగా ఉంటుంది అనేది మనం లోతుగా గ్రహించడానికి సహకారంగా ఉంటాయి. He is my comforter when I am going through the sorrow. మరి నేను దుఃఖంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు. He is my counselor when I am confused and I need someone to guide us. నేను గలిబిలిలో ఉన్నప్పుడు నాకు ఎవరైనా మరి ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు దేవుడు నాకు ఆలోచనకర్తగా ఉంటాడు. He is my friend when all others have turned their backs on me. నన్ను అందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఈయన పరిశుద్ధాత్మ ఒక మిత్రుడిగా నాకు ఉన్నాడు. Overall, the Holy Spirit is my helper. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరి ఆదరణకర్తగా ఉన్నాడు. I thank God that he is my helper and he is always there. నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను, ఎందుకంటే ఆయన నాకు ఒక ఆదరణకర్తగా సహకారిగా నాకు ఎన్ని విధాలుగా అవసరం అన్ని విధాలుగా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. Let's understand about the Holy Spirit. మనము పరిశుద్ధాత్మను గురించి కొంత గ్రహింపు మనం చేసుకున్నాం. Holy Spirit is the third person of Godhead. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనేది త్రిత్వంలో ఒక భాగంగా ఒక వ్యక్తిగా ఉన్నాడు. He is a person as Jesus Christ and Father God in his nature, power and purpose. మరి ఈ త్రిత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క స్వభావం ఎలా ఉందో, ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయో, తండ్రి యొక్క స్వభావం లక్షణాలు ఎలా ఉన్నాయో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తిగా అలాగే ఉన్నాయి. The Holy Spirit is an equal among the true member of what he is known as the Godhead. మరి ఈ యొక్క త్రిత్వంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ తండ్రి కుమారునికి సమానంగా ఉన్న ఒక వ్యక్తిగా మనము గమనించాలి. The way of describing the three in oneness of God is Godhead. మరి ఈ యొక్క త్రిత్వమును మనం గమనించాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రిత్వంలో ఒక భాగమై ఉన్నాడు. ఈ ముగ్గురు కలిపినప్పుడే మనకి త్రిత్వం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. The Godhead is made up of three equal persons living in perfect unity with each other. మరి తండ్రి దేవుళ్ళు ఈ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఒక ఏకమై ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. Believing this is the vital to understand the powerful role of the Spirit plays in lives of Christians and the way the God is active in the world. మరి కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క కార్యాలు మానవ జీవితాల్లో ఎన్ని విధాలుగా ఉంటాయో మనం తెలుసుకోవాలంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మానవ జీవితాలలో
ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం తెలుసుకోవాలి. The Holy Spirit of God is a person as a Father and as a Christ in his personal qualities and in divine qualities. మరి పరిశుద్ధాత్మ దేవుని మనము త్రిత్వంలో మనం చూసినట్లయితే తండ్రి కుమారుడు వలె మరి వారికి వ్యక్తిత్వము మరి లక్షణాలు మరి వ్యక్తిత్వము లక్షణాలు స్వభావము కలిగి ఈ పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు అనేది మనం గమనించాలి. He has the same attributes of the Father and the Jesus Christ. మరి తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి స్వభావము గుణ లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పరిశుద్ధాత్మలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు అనేది మనం గమనించాలి. When we look into the Genesis chapter 1 verse 26, Bible says, then God said, let us make mankind in our image, in our likeness. మనము ఆదికాండము 1:26 చూస్తే దేవుడు ఆ మానవుని సృష్టించేటువంటి సమయంలో దేవుడు చెప్పాడు, నరుని మన స్వరూపమందు మన పోలికగా చేద్దాము అని అక్కడ దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మనము అనేటువంటి పదమును మనం చూస్తాం. Generally, a speaker or writer uses us or our to refer both to himself or herself and one or more other persons. మరి రచయిత రచించేటప్పుడు నేను లేకపోతే మేము అని రాస్తారు. నేను అన్నప్పుడు ఒకళ్ళని, మేము అన్నప్పుడు ఇద్దరు ముగ్గురని, సో ఆమె వారు అని ఈ విధంగా రచయితలు రచించేటువంటి పదాలని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ In this word, God is using these words to express their Godhead. మరి ఇక్కడ మనం 26వ వచనంలో చూస్తే దేవుడు తనను గురించి చెప్తూ మరి దేవుడిలో ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయో ఎన్ని ఇమిడి ఉన్నాయో ఇక్కడ రాస్తూ చెప్తూ ఉన్నాడు. This verse describes the Father, Jesus and the Holy Spirit interacting and existing in community with one another in harmony. ఇక్కడ మనం గమనించినట్లయితే 26వ వచనంలో దేవుడు మరి తనలో ఉన్నటువంటి త్రిత్వముతో కుమారుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ వాళ్ళు కలిసి ముగ్గురు మరి త్రిత్వము కలిగి ఉన్నారు. వారు ఒకరితో మాట్లాడుతూ ఒక సహవాసంలో ఐక్యత కలిగి ఉన్నట్లుగా మనము ఈ 26వ వచనంలో మనం చూడొచ్చు. Let's read John chapter 14 from verses 16 to 18. మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ఒకసారి గమనిద్దాం. చూడండి. And I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever. The Spirit of truth, the Word cannot accept him because it neither sees him nor knows him. But you know him. He lives with you and will be in you. I will not leave you as orphans. I will come to you. మరి 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నారు, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును అని అక్కడ వ్రాయబడి ఉన్నది. Here, Jesus is using the same word he while addressing the Father and the Holy Spirit. యేసుక్రీస్తు వారు అతని గురించి చెప్తూ తండ్రి అలాగే పరిశుద్ధాత్మను కూడా కలిపి మరి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. So many of them they think the Holy Spirit is as wind power. మరి అనేక మంది పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుంటూ గ్రహిస్తూ పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి అని, పరిశుద్ధాత్మ అంటే ఒక గాలి అని, బలమైన గాలి అని చెప్తూ ఉంటారు, గ్రహిస్తూ ఉంటారు. The Holy Spirit is influential but not an influence. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక ప్రభావం కాదని, ప్రభావమును కలుగు చేయవాడు అనేది మనం తెలుసుకోవాలి. The Holy Spirit is a person who has power but he is not power. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి అని మనం తెలుసుకోవాలి, కానీ కేవలం ఆయన ఒక శక్తి అని మాత్రమే మనం తెలుసుకోకూడదు. He does blows like a wind but not a wind. ఆయన ఒక గాలి ఎట్లా బలంగా వీస్తూ ఉంటుందో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచి మన ఆయన ముందుకు వెళ్ళగలడు, కానీ ఆయన గాలి కాదు. He is a person, not a force. ఆయన ఒక శక్తి కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. He is a person. We are talking about a person this morning. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. In other passages of the Gospel of John, Jesus called the Holy Spirit by many names. మరి యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి చెప్తూ పరిశుద్ధాత్మకు అనేకమైనటువంటి పేర్లు
పెట్టి పిలిచినట్లుగా మనం యోహాను సువార్తలో చూడవచ్చు. That he is a helper, comforter, counselor and friend. He called the Holy Spirit alongside. మరి అలాగే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను ఆదరణకర్త, ఆలోచనకర్త, ఆయన అలాగే మరి ఆయన సమాధానకర్త, ఆయన ఒక మిత్రుడు అని అలాగే తనతో కలిపి ఆయన ఒక పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా చేసి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. But we won't call him as wings, influence or powers or forces. కాబట్టి ఆయనను ఏదో ఒక శక్తి, ఒక ప్రభావము, ఒక గాలి అన్నట్లుగా ఆయనను మనము ఆ విధంగా ఆయనను తెలుసుకోరాదు. Only a person can help, can comfort, can counsel and can be a friend. మరి ఒక వ్యక్తి మాత్రమే ఇతరులను ఆదరించగలడు, ఇతరులకు ఆలోచన చెప్పగలడు, ఇతరులకు తోడుగా ఉండి మిత్రుడిగా ఉండి నడిపించగలడు. When we read Romans 8:26, the Bible says, రోమా పత్రిక 8:26లో బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. the Spirit himself intercedes for us through wordless groans that he speaks to God on behalf of us. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించేటువంటి వారి పక్షమున ఉండి ఆ మూలుగులతోనూ బలహీనతలతో చూసి ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అని అక్కడ రాయబడి ఉన్నది. Can a force intercede? ఒక శక్తి, ఒక ప్రభావము విజ్ఞాపన చేయగలదా? No, only a person can intercede. ఒక శక్తి ప్రభావము విజ్ఞాపన చేయలేదండి. ఒక వ్యక్తి మాత్రమే మాట్లాడి ప్రార్థించి విజ్ఞాపన చేయగలడు. In Acts chapter 8, the Holy Spirit speaks to the Philip in a desert. మరి అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు అనేటువంటి ఒక సేవకుడితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాము. Can a force can speak? ఒక శక్తి మరి ఒక వ్యక్తితో మాట్లాడగలదా? No, only a person can speak. మరి శక్తి ఒక వ్యక్తితో నోరు తెరిచి మాట్లాడలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రమే ఇంకొక ఎదుటి వ్యక్తితో మాట్లాడగలడు. In Ephesians 4:30, the Bible says, ఎఫెసీ 4:30లో దేవుడి వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. do not bring sorrow to the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అక్కడ రాయబడి ఉన్నది. Do you think the wind has feelings? మీరు అనుకోవచ్చా, మీరు అనుకోండి, గాలికి మరి దుఃఖము కన్నీళ్లు వస్తాయా? No, only the person has feelings. మరి ఒక వ్యక్తికి మాత్రమే భావోద్రేకాలు మరి ఆలోచనలు ఉంటాయి. Because he thinks, he speaks, he feels and he works. He has a personal qualities and a personal functions. మరి ఒక మనిషి మాట్లాడగలడు, ఆలోచన చేయగలడు, భావోద్రేకాలను వ్యక్తపరచగలడు, ఏదైనా పని చేయగలడు. ఎందుకంటే అతను వ్యక్తి కాబట్టి, అతని వ్యక్తిత్వం ఉంది కాబట్టి అవన్నీ వ్యక్తపరుస్తాడు. God the Father is the planner. మరి దీని అంతటికీ కూడా మరి ప్రణాళికను రచించిన వాడు తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. God the Son is the executor. అలాగే మరి యేసుక్రీస్తు వారు దాన్ని ఆయన అమలు పరిచేటువంటి వాడు. God the Holy Spirit is the protector, worker. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని చేసేవాడు, అలాగే సంరక్షించేటువంటి వాడై ఉన్నాడు. The Holy Spirit God always helps us by protection. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకి సంరక్షణ ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. In Acts chapter 2, when the day of the Pentecost, they all were sit all together in one place. Suddenly, a violent wind blew, and they all were filled with the Holy Spirit. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున వాళ్ళు మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైనటువంటి వీచేటువంటి గాలి వలె వారి మీదకి రాలాడు. I just want to ask you a question. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. What is the role of the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమిటి? The responsibility of the Holy Spirit is to make the people hear the gospel through testimonies, through incidents of the people they don't know. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమిటంటే వాక్యము వినేటువంటి వారిలో మరి వారికి వినడానికి కలిగినటువంటి ఆ గ్రహింపు, ఆ నడిపింపు, అలాగే వాక్యాన్ని అంగీకరించడానికి తగినటువంటి శక్తిని ఆ వినేటువంటి వారికి కలుగజేస్తాడు. అది పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. He introduces people personally to Jesus. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్నటువంటి వినేటువంటి వారిని దేవునికి పరిచయం చేపిస్తాడు. Until they confess and accept that Jesus as the Lord and the Savior. అలాగే మనుషులు వాక్యం వినేటువంటి వారిలో పాప క్షమాపణ, ఒప్పుకోలు, పశ్చాత్తాపము కలుగజేసేటువంటి శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. And help the people to accept Jesus as their Lord and Savior. అలాగే వారు యేసుక్రీస్తుని అంగీకరించడానికి
మరి రక్షణ పొందడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి మానవుల హృదయాలలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. In Bible, in Acts chapter 16, we look into a woman named Lydia of Tyre, known for its gifts of craftsmen. మరి అక్కడ మనము అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క పట్టణంలో లూది అనేటువంటి ఒక స్త్రీ ఒక ఊదారాము కూడా అమ్ముకునేటువంటి తుయతైర పట్టణస్తురాలు అక్కడ మనం చూడవచ్చు. Especially the glued of the professions, knowledgeable in the production and the sales of the craftsmen. మరి అపోస్తల కార్యం 16-14 చూస్తే లూదియా ఆమె ఊదారాము పొడిని అమ్ముతున్నది అంటే ఆమె చాలా మరి నైపుణ్యత కలిగినది, చాలా జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఆమె పనిచేస్తున్నట్లుగా చూడవచ్చు. Paul and Silas met her at Philip's riverside with the group of women who had come together there to pray. మరి పౌలు తనతో ఉన్నటువంటి వారు ఈ స్త్రీని ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో ఆ నది ఒడ్డున ఆమెను మరి అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆమెను వారు సంధించినట్లుగా మనం చూడవచ్చు. It was there that the Paul and Silas met her and talked with her about Jesus. మరి పౌలు శీలలు అక్కడ ఉండి దేవుని వాక్యమును అక్కడ వారికి చెప్తూ ఆ లూదియాకు కూడా వాక్యాన్ని పంచారు. The Lord opened her heart to respond to the Paul's meeting. అక్కడ మనం గమనించినట్లయితే 16-14లో పౌలు చెప్పిన వాక్యమును ఆమె వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచెను అని అక్కడ రాయబడి ఉన్నది. Convinced of the truth of the gospel and believing that it was for everyone. మరి ఆ సువార్త అందరికీ అవసరమైనదని, ఆ సువార్త నిజమైనది, సత్యమైనదని ఆమె హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడు. He bore witness to her entire household and with her they were all baptized. ఆ తర్వాత లూదియా దేవుని నమ్మి అలాగే తన ఇంటి వారి అందరినీ కూడా ప్రభు మార్గంలోకి నడిపించి వారందరూ కూడా అక్కడ బాప్తిసం పొందిరని అక్కడ మనం చూడవచ్చు. So after confession and accepting Jesus, the Spirit of God starts dwelling inside the people. ఎప్పుడైతే ఒక వ్యక్తి పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని మరి యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో ఆ సమయం నుండి ఒక విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసమును ప్రారంభం చేస్తాడు. We all went through this phase in our lives. మనం అందరం కూడా ఈ యొక్క ఘట్టం నుండి ఈ యొక్క అంతం నుండి మనము ప్రయాణం చేసే వారమే మనం కూడా. The Holy Spirit is helping us in every moment of our lives. మన జీవితంలో ప్రతి కార్యంలో ప్రతి కదలికలలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. The Holy Spirit helps you in every part of your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ప్రతి విషయంలో ప్రతి భాగంలో ఆయన సహకారమును చేస్తూ ఉన్నాడు. He protects you from harm and danger. మరి అపాయముల నుండి హాని నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు. He helps you in remembering. ఆయన జ్ఞాపక శక్తిని నీకు ఇచ్చి జ్ఞాపకము మర్చిపోకూడని విషయాలను నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. He helps you to maintain good relationship with family and friends. మరి కుటుంబములతో మన ఇరుగు పొరుగు వారితో సంబంధాలు మంచి సంబంధాలు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. He helps you to confess. అలాగే ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. In John chapter 16:8, and when he has come, he will convict the world of sin and of righteousness and of judgment. మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మానవులు పాపమును ఒప్పుకొన చేయను అని అక్కడ రాయబడి ఉన్నట్టు చూస్తాం. The Holy Spirit helps you to confess your sins and separates you from sin. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన పాపులను ఒప్పింపజేసి అలాగే ఆ పాపమునకు దూరముగా మనల్ని నడిపిస్తాడు. He helps you to get rid of anything that hinders your prayers. మరి నీ ప్రార్థనా జీవితానికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు తొలగించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. Think of a boy as ఒక బాబు గురించి మీరు ఆలోచన చేయండి. when he is disobeying his father, he is glad to see his father. మరి ఒక బాబు మరి ఒక అవిధేయత చూపించినప్పుడు తన తండ్రిని చూడటానికి అంత సుముఖత చూపిస్తాడా? అవిధేయత చూపించినప్పుడు కాదు, వెళ్ళలేడు బాబు. He won't. He stays out of his way. మరి ఆ బాబు తండ్రి పట్ల అవిధేయత చూపించినప్పుడు తండ్రికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. But when he needs the father help, he needs to confess what he has done. మరి తండ్రి దగ్గర పోవాలి అని ఎదురుగా చూసి నిలబడాలంటే తను చేసే తప్పులు ఒప్పుకుంటే తండ్రి దగ్గర ధైర్యంగా నిలవబడగలడు. So and ask his father to forgive him. అలాగే తండ్రి దగ్గర వెళ్ళి చేసిన తప్పులు ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. When he does this, he assured of his father's love and has confidence to ask for help.
మరి అలాగే తన తప్పులు ఒప్పుకొని తండ్రి దగ్గర క్షమాపణ పొందినప్పుడు తండ్రి దగ్గర నుండి ఏదైనా పొందుకోవడానికి సహాయం పొందుకోవడానికి కూడా ఆయనకు అర్హత ఉంది ఆ బాబుకి. So Holy Spirit helps us to give confidence to ask the forgiveness of God. మరి అలాగే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అదే విధంగా దేవుడి దగ్గర మనం తప్పు ఒప్పుకోవడానికి అలాగే ఒక ధైర్యమును మనకి కలుగు చేస్తాడు. The same thing happens between God and us. మరి అలాగే మరి తండ్రి ఎదుట దేవునికి మనకు మధ్య ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాగనే కార్యం చేస్తాడు. The Holy Spirit helps us by showing our faults, confess our sins and seek forgiveness from God. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి పొరపాట్లను మనకు స్పష్టంగా చూపిస్తాడు. వాటిని ఒప్పుకోవాలి నువ్వు అని చెప్తాడు. నువ్వు ఒప్పుకొని తండ్రి దగ్గర క్షమాపణ పొందుకొని తండ్రి దగ్గర జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి మనకి తెలియపరుస్తూ ఉంటాడు. When we see around us, many are became drug addicts. మరి మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల చుట్టూ చూస్తూ ఉంటే చాలా మంది ఈ మాదక ద్రవ్యాలకి వాళ్ళు బానిసలుగా మత్తు పానీయాలకు బానిసలుగా అయ్యారు. Medical science and social workers have been able to give them only temporary relief. మరి శాస్త్రవేత్తలు అలాగే స్వచ్ఛత సంస్థలు వీళ్ళందరూ కూడా వారి మధ్య పనిచేస్తూ వారికి ఏదో తాత్కాలికమైనటువంటి ఒక పరిహారాన్ని మాత్రమే వారికి ఇవ్వగలుగుతూ ఉన్నారు. But if they turn and ask the help of the Holy Spirit, He will help him. ఎవరైనా అలాంటి వారు బానిసత్వంలో ఉన్నారు. ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా వారికి సహాయము చేయగలడు. He will change their lives. వారి జీవితాల్ని పూర్తిగా దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మార్చగలడు. The Holy Spirit God has set thousands of drug addicts free. మరి ఎంతో మంది ఈ మాదక ద్రవ్యాలకి బానిసైనటువంటి వేల మందిని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మార్చాడు. Many of them are now preaching the gospel with the help of the Holy Spirit. మరి అనేక మంది మార్చబడి అదే పరిశుద్ధాత్మ శక్తితో సహాయంతో మరి వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. Sometimes in our family relationship we have misunderstandings and we don't know how to handle that situation. కొన్నిసార్లు మన కుటుంబ జీవితాలలో కొన్ని మనస్పర్ధలు చిన్న కలతలు వస్తూ ఉంటాయి. వాటిలో నుంచి ఎట్లా బయటికి రావాలో ఒకసారి మనకు అర్థం కాదు. If we ask the Holy Spirit help, the God will help and make the situations right. నిజంగా అలాంటి కలతలు సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మనము సహాయం కోరినప్పుడు తప్పనిసరిగా దాంట్లోంచి కూడా మనకు విడుదల దయచేస్తాడు. Holy Spirit helps too in prayers. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలో మనకు సహకారంగా ఉంటాడు. When we look into the Romans 8:26, మనము రోమా పత్రిక 8:27 లో మనం గమనించినట్లయితే, likewise the Spirit helps us in our weaknesses, for we do not know what to pray for what we have thought, but the Spirit Himself intercedes for us with groaning too deep for words. మరి 8వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే మనం ఒక్కొక్కసారి బలహీనతలతో మూలుగులతో ఎట్లా ప్రార్థన చేయాలో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో తెలియకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కోరినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ప్రార్థించాలో ఎట్లా ముందుకు వెళ్ళాలో ఆయన మనకి సహాయం చేసి నడిపిస్తాడు. The Holy Spirit helps us to know we need to pray, how we need to pray. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ విధంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉందో ఎలా చేయాలో అలాగే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గదర్శనం చేస్తాడు. The Bible tells you what to pray, how to pray and what to expect. మరి బైబిల్ చెప్తుంది ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏది అపేక్షించాలి దేవుని దగ్గర, ఎలా చేయాలి అని అన్ని కూడా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తున్నది. The Spirit makes God promises real to you and help to claim them. మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబడినటువంటి దేవుని వాగ్దానాలని మన జీవితంలోనికి నిజ జీవితంలోకి తీసుకొని వచ్చి వాటి యొక్క నిజ స్వరూపాన్ని వాటి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియపరుస్తాడు. Think of your prayers as wheels that help you move forward in your Christian life and the service of God. చూడండి, మీ ప్రార్థన జీవితాల్లో ఒక చక్రాల్లాగా ఒక మరి పెట్టి మరి ఆ ప్రార్థన ద్వారా మరి దేవుని సేవ చేయడానికి ప్రార్థన ద్వారా మనం సేవలో ముందుకు కొనసాగడానికి మనం ఈ ప్రార్థనలో ఒక చక్రాల్లాగా వాడుకోవాలి. A wheel would not go very far with one section left out. మరి చక్రాలు మనం చూసినట్లయితే టైర్స్ అవి అన్ని ఒక జత చక్రాలు ఒక పక్క, ఇంకొక జత చక్రాలు ఇంకొక పక్క ఎటంటే అటు వెళ్ళవాలి, అవి ఆ విధంగా వెళ్ళవాలి. The Holy Spirit wants to help you in every part of your prayers. మరి అవి ఎట్లా కలిసి ప్రయాణం చేస్తే అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ జీవితంలో ప్రతి విషయంలో ప్రతి భాగంలో కూడా ఆయన జతవారిగా కలిసి నీతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటాడు. As a parents, sometimes we have a confusion to take a right decision in our children's
మరి కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మన పిల్లల జీవితం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఎలాగో వాళ్ళ ముందు ఒక్కోసారి మనకు అర్థం కాదు, గలిబిలికి గురైపోతూ ఉంటాం. But when we ask the Holy Spirit help, He will guide us and He will make us to take the right decision. అలాంటి గలిబిలి సమయాలలో పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లల పట్ల మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయకరంగా మనకు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. Holy Spirit God helps us in worship. పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఆరాధనలో కూడా మనకు సహకారిగా ఉంటాడు. Well, in 1 Corinthians chapter 14-15 it says, "Well then, what shall I do? I will do both. I will pray in the spirit and I will pray in words. I understand. I will sing in the spirit and I will sing in the words." 1 కొరింథీ 14:15 ఈ విధంగా రాయబడింది. పౌలు భక్తుడు చెప్తున్నాడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును అని అక్కడ రాసి పెట్టాడు. The Holy Spirit helps you to worship God and express your love for God. మరి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని పట్ల నీకు ఉన్నటువంటి ఆరాధనను, ఆ భక్తిని అది వ్యక్తపరచడానికి నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడు. Spirit takes you into God's presence and help you to respond to God's love. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుని సన్నిధిలోకి నడిపించి ఆ దేవుని యొక్క ప్రేమకు తగినట్లుగా నువ్వు స్పందించులాగా నీకు సహకరిస్తూ ఉంటాడు. He helps you to express the love you feel. మరి నీ యొక్క హృదయంలో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి వ్యక్తము చేయిస్తాడు. So you sing the words of a hymn. కాబట్టి అలాగా మరి ఆయనను పాటలతో పాడుతూ ఉంటాము. Sometimes you praise God in words. ఒక్కోసారి మరి మాటలతో, కొన్ని పదాలతో మనం పాటలు పాడుతూ ఉంటాము. Sometimes we remain silent appreciation of His goodness. ఒక్కొక్కసారి మనము దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని, మనము దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తూ ఉంటాము. Sometimes with songs of worship and thanksgiving. కొన్నిసార్లు ఆరాధనలో మనము దేవుని ఆరాధన చేస్తూ, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ఆరాధన చేస్తూ ఉంటాం. He gives you a new song of worship to express your love to God. నువ్వు దేవుని పట్ల నీకున్న ప్రేమను, ఆ యొక్క భక్తి ఆరాధనను పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలుగ చేస్తాడు. ఒక నూతనమైనటువంటి గీతంను నీ నోట ఉంచి ఆయనను స్తుతింపజేస్తాడు తండ్రిని. Holy Spirit God helps you to read and meditate the word. పరిశుద్ధాత్మ దేవుడు అలాగే మరి దేవుని వాక్యమును చదివి దానిని ధ్యానం చేయడానికి నీకు సహకారంగా ఉంటాడు. The Holy Spirit helps you to read the word. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దేవుని వాక్యమును నువ్వు చదవడానికి నీకు సహకారంగా ఉంటాడు. The Holy Spirit reminds you to read God's word. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఒకవేళ దేవుని వాక్యం చదవడం మర్చిపోతే చదవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. When you are reading, He helps you to understand. మరి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కోసారి నీకు తగినటువంటి గ్రహింపు శక్తిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగ చేస్తాడు. And helps you to meditate on the God's word what you have read. అలాగే నువ్వు చదివినటువంటి వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనసు, హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకరిస్తూ ఉంటాడు. Holy Spirit God helps you to remember God's word. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చదివినటువంటి ధ్యానించిన వాక్యాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ కూడా ఉంటాడు. When we read into John chapter 14 verse 26, మనము యోహాను సువార్త 14:27 మనం గమనించినట్లయితే, "But the helper, the Holy Spirit, whom the Father will send in my name, He will teach you all the things and bring you remembrance all that I have said to you." 14:26 మనము 14:26 మనం చూసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అని రాయబడి ఉన్నది అక్కడ. The Holy Spirit helps you to remember God's word. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చదివినటువంటి దేవుని వాక్యమును నీకు పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. The Holy Spirit reminds us of promises of God. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో దేవుడు తండ్రి చేసినటువంటి వాగ్దానాన్ని నీకు జ్ఞాప్తికి తీసుకొని వస్తూ ఉంటాడు. We go through temptations and trials in our lives. అనేక సార్లు మనము కొన్ని శ్రమలు, శోధనలు కూడా మనము ప్రయాణం చేస్తూ ఉంటాము. He reminds us of God's word and helps us to follow the word of God and overcome trials and temptations. మరి శ్రమలలో, శోధనలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు
దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాగ్దానాల్ని, దేవుని వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేసి ఆ శ్రమను, శోధనల నుండి నువ్వు విజయాన్ని సాధించులాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు సత్కరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. When we look into our daily lives, మనము ప్రతిదిన జీవితంలో మనం గమనిస్తున్నట్లయితే sometimes as a humans we lose our faith. మనము కొన్ని మానవులుగా మన బలహీన కొన్ని సమయాలలో మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. But when we ask the Holy